వైవి సుబ్బారెడ్డి గారు మాట్లాడిందా? ఎంత పెడితే అంత ఎవరు వస్తారు, వచ్చేవాళ్ళే వస్తారు అంటే వచ్చేవాళ్ళు వస్తారు. అంటే భక్తులని ఎంత చులకనగా ఆలోచించారు, లేకపోతే ఎంతైనా దోచేద్దాం అనేటటువంటి ధోరణే కదా. అదే దర్శనాన్ని బాగా కమర్షియల్ చేయాలనుకున్నారు, కమర్షియల్ చేశారు కదా. అవును, ఖచ్చితంగా అలాంటివి ఆనాడు చర్చించారా ఎవరైనా? ఒకసారి రెండు సార్లు మనమే మాట్లాడాం అట్లాంటి ఇష్యూస్ ని, ఎక్కువ సార్లు మాట్లాడింది టీటీడీకి సంబంధించి మనమే. అది కూడా వాస్తవికతగా మాట్లాడాం. అప్పుడు వాళ్ళేం సరిదిద్దుకోవాలా. అప్పుడు కూరగాయల గురించి కూడా అక్కడే అది. కాబట్టి ఇక్కడ సమస్య ఎక్కడ వస్తుంది అంటే, నిజాయితీగా ఆనాడు ఆలోచించారా అంటే దాన్ని కమర్షియల్ లుక్ తో ఆలోచించారు. భగవంతుడు అందుకు శిక్షిస్తున్నాడేమో వాళ్ళని. అదే కదా, అంటే భక్తుడి యొక్క అవసరాన్ని, ఆలోచనని పట్టించుకోకుండా చేయడం వల్ల. అలాగే రెగ్యులర్ గా ఆ క్యూ లైన్లలో తిండి ఉంటది, ఏది ప్రతి అక్కడ బోర్డు ఉంటది, ఎన్ని గంటలకి ఏమేమి ఇస్తారు, పులిహార, దద్దోజనం, కదంబం, ఇట్లాంటిది. అంటే సాంబార్ రైస్, కదంబం అంటే ఇట్లాంటివి రాసి ఉంటది అక్కడ. చెప్పేశారు, అవి ఇవ్వట్లేదట కదా. లేదండి, అసలు ఆ టైమింగ్ బోర్డే లేదు. కాకపోతే కౌంటర్లు పెరిగినాయి ఈ మధ్యన, గతంతో పోలిస్తే. అది కౌంటర్లు బయట అది కూడా క్యూ లైన్ లో తప్ప టైమింగ్ బోర్డు అయితే ఎప్పుడో క్యూ లైన్లలోనే ఇదివరకు బోర్డు పెట్టేవాళ్ళు అనమాట.